లిటిల్ హార్ట్స్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చేసి 2 గంటల 7 నిమిషాల కామెడీ రొమాంటిక్ సినిమా. యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 5 సెప్టెంబర్ 2025. అఖిల్స్ ఫెయిల్యూర్ ఇన్ ద ఎంసెట్ ఎగ్జామ్ పుషస్ హిమ్ ఇన్ టు ద గ్రైండ్ ఆఫ్ లాంగ్ టర్మ్ కోచింగ్ వేర్ అకాడమిక్ ప్రెషర్ అండ్ పర్సనల్ హార్ట్ బ్రేక్ ఇంటర్వ్యూలో కూడా లిటిల్ హార్ట్ బ్రేక్ అని చెప్పిస్తారు ఇంటర్వ్యూలో. కొలైడ్ struggling to find the meaning, he discovers the fine line between shallow attraction and true love. At the coaching center he meets Katyayani, heroine per Katyayani, a girl who captures his heart instantly, but when she rejects him for a strange and unexpected reason, Akhil's life takes a new turn. Refusing to let go, he embarks on a journey filled with humor, heart and transformation, one that not only tests his resolve to win her over but also reshapes his understanding of love and life itself. సో ఈ సినిమాలో హీరోగా చేసిన అబ్బాయి పేరు మౌలి తనుజ్. ఇతను ఇంతకుముందు ఈటీవీ విన్ వాళ్ళే తీసినటువంటి కమల్ హాసన్ నిర్మాతగా ఆదిత్య హాసనే నిర్మాతగా చేసిన సినిమా 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అని ఒక పిక్చర్ శివాజీ హీరోగా చేశాడు. అందులో బాబుగా పెద్ద పిల్లాడుగా మౌలి తనుజ్ యాక్ట్ చేయడం జరిగింది. అక్కడ ప్రేక్షకుల చేత అంత యాక్సెప్టెన్సీ లేని హీరోకి ఒక్కసారిగా ఈ సినిమాతో యాక్సెప్టెన్స్ వచ్చింది. అదే అదృష్టం అంటే. అక్కడ డల్గా కనబడ్డ మౌలి తనుజు ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్కి ఆయన చూసి ఎంజాయ్ చేశారు జనాలు. అది విచిత్రం. ఈటీవీ విన్ వాళ్ళే ఈ సినిమాకి ఆదిత్య హాసన్ నిర్మాతగా సాయి మార్తాండ్ ఇందులో వేషం వేసి, ఇందులో రచయిత దర్శకుడు కూడా అయినటువంటి సాయి మార్తాండు అంత యంగ్ బ్యాచ్ పనిచేసింది. సినిజిత్ ఎర్రమల్లి మ్యూజిషియను, సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ, శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్. వీళ్ళెవ్వరి పేర్లు మనకి పెద్దగా పరిచయం లేని పేర్లు. మౌలి తనుజ్ అయితే అసలే తెలియదు మనకు, ఒకే సినిమా తప్ప. సో శివాని నాగారం కొద్ది గొప్ప తెలిసిన నటి. రాజీవ్ కనకాల ఒక లబ్ధ ప్రతిష్ఠుడు ఉన్నాడు ఇందులో. ఇతని క్యారెక్టర్ పేరు వచ్చి గోపాలరావు గారు. ఇక ఎస్ఎస్ కాంచి వచ్చేసి కృష్ణకాంత్ అంకుల్. అట్లాగే అనితా చౌదరి అతని వైఫ్. ఇట్లా ఒక జంటగా ఇచ్చారు కాంచీను అనితా చౌదరిని ఒక జంట. సత్యకృష్ణను రాజీవ్ కనకాల. అంటే వీళ్ళు ఎట్లా ఇచ్చారంటే తల్లి పాత్రనేమో అనితా చౌదరి హీరోకి, తండ్రి పాత్ర రాజీవ్ కనకాల. ఇక్కడ హీరోయిన్కి ఏమో ఎస్ఎస్ కాంచి ఏమో కృష్ణకాంత్ అనే పాత్రలో హీరోయిన్ తండ్రి పాత్ర, హీరోయిన్ తల్లి పాత్ర సత్యకృష్ణ. ఇక నిఖిల్ అబ్బూరి ఒక ఇంపార్టెంట్ పాత్ర, అప్పుడు చిన్నప్పటి బాలనటుడు. ఇక ఈ సినిమా విషయాలకు వస్తే ఇందులో కొన్ని బూతు డైలాగులు డైరెక్ట్గా ఉన్నాయి, డైరెక్ట్ మీనింగ్లు ఉన్నాయి. ఆ డైరెక్ట్ మీనింగ్ డైలాగులు ఏంటంటే, అరే కొంచెం ముందుకు కూర్చోరా నీ దగ్గులుతుంది అని, వాడిని పట్టుకోరా అని చెప్పి, రెండు కూడా సుల్లికి సంబంధించినటువంటి పదాలని పెట్టారు. నీది ముందు తగులుతుంది, మగపిల్లలు ముగ్గురు కూర్చుంటూ నువ్వు కొంచెం ముందుకు జరుగురా నీ తగులుతుంది అక్కడ తుల్లి తగులుతుంది అన్న పడ్డంతో ఒకటి. ఆ తర్వాత వాంది పట్టుకోరా అంటే ముడ్డ పట్టుకోరా అన్నట్టుగా ఒకటి. ఈ 2 పదాలు పెట్టారు, డైరెక్ట్గా పెట్టారు. ఇంకా కొన్ని తిట్లు కూడా పెట్టారు ఇందులో. తెలంగాణ మాండలికం పెట్టారు, ఏసురా నగర్, వాయింపూరి ఇలాంటి ఇక్కడి ప్రాంతాలను పెడుతూ ఇక్కడ మల్కాజ్గిరి సుందరి అని హీరోయిన్ పేరు పెట్టి అట్లా పెట్టారు. కాత్యాయని పేరు రాయడం స్పెల్లింగ్ కూడా రాదు హీరోకి. అతను ఎంసెట్లో ఫస్ట్ ఫెయిల్ అయితే ఇక మన మహేష్ చింత దగ్గర చదువు కోసం వెళ్తారు వీళ్ళు కోచింగ్కి. అక్కడ బెంచ్ మీద నీ పేరు రాశాడంటే అంజలి అనే అమ్మాయి పేరు రాసి ఉంటుంది, నా పేరు రాశానని చెప్పి బెంచ్ తీసుకుంటుంది. ఇంతకుముందు ఇంకొక అమ్మాయి ఇతను ఉంటే ఎప్పుడైతే ఇతను ఫెయిల్ అవుతాడో ఆయన రిజెక్ట్ చేసేస్తుంది. రిజెక్ట్ చేయని అమ్మాయిని వెతుకుతున్న ఇతనికి కలిసిన అమ్మాయి ఇతనికన్నా వయసులో పెద్దది. అది ఇంటర్వ్యూలు లిటిల్ హార్ట్ బ్రేక్ అని చెప్పి ఇచ్చారు. ఇక టైటిల్ క్లారిఫికేషన్ ప్రకారంగా ఈ లిటిల్ హార్ట్స్ కంటిన్యూ అయ్యి ఇతను ఆమె కన్నా 4-5 సంవత్సరాలు చిన్నవాడైనా కూడా ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకునడం మిగతా కథ. ఇంతే కదా. కాకపోతే డైలాగ్స్, ఆ చిత్రీకరించినటువంటి తీరు, ఆ కామెడీ నడిపించినటువంటి కథాక్రమం అంతా కూడా సాయి మార్తాండు ఒక ఆట ఆడుకున్నాడు సినిమాని స్క్రీన్ ప్లేతో. అట్లాగే డైలాగ్స్ కూడా బాగా ఉపకరించి తెలంగాణ మాండలికం బాగా పండి, ఇందాకే చెప్పినట్టుగా మరి రెండో సినిమాకే మౌలి తనుజు పర్ఫార్మెన్స్ జనాలకి ఆకట్టుకుని, శివాని నాగారం కూడా ఆ క్యారెక్టర్కి సరిపోయి ఎంత సహజమైన సన్నివేశాలు అంటే, ఇప్పుడు చార్జర్ ఫోన్ తీసుకెళ్ళి డబ్బా ఫోన్ తీసుకెళ్ళి ఆమెకి ఇవ్వాలనుకోవడం, హీరోయిన్ ఫ్రెండ్ తీసుకెళ్ళిస్తే ఆమెను అనితా చౌదరి ముందే కూర్చోవడం, గ్యాస్ లీక్ అయిందేమో అంటే లేదు మన ఇంట్లో గ్యాస్ మధ్యాహ్నమే అయిపోయిందమ్మా, మా ఇంట్లో కాదు వేరే ఇంట్లో అయి ఉంటుంది అనడం, మొత్తానికి వాపస్ తీసుకురావడం. అయితే ఈమె తండ్రి తీసుకొచ్చినప్పుడు ఒక పాట హీరో కంపోజ్ చేసి
తీసుకెళ్ళడం. అంతకుముందు రాజీవ్ కనకాల మ్యూజిక్ క్లాస్ తీసుకెళ్ళి 30,000 కట్టి తగలబెట్టాను, నువ్వేం నేర్చుకున్నారో ఒక్క పాట కూడా నువ్వు సరిగ్గా చేయలేకపోతున్నావు, చేస్తే హ్యాపీ బర్త్డే సాంగ్, ఆ తర్వాత నా కారు వెనకకు తిరిగి మ్యూజిక్ తప్ప నువ్వేం చేయట్లేదు అంటే ఒక పాట లవ్ సాంగ్ చేసి చూపించడం. అది హీరోయిన్ తండ్రి కృష్ణకాంత్ చూస్తూ ఉండడం. ఈ కొడుకు కూడా వీళ్ళ తమ్ముడు కూడా లైటింగ్ కొట్టేటువంటి ప్రయత్నాలు చేయడం, నీలాంబరిని నీళ్ళు అని పిలవడం, వాటర్ కదా నువ్వు అని అనడం. వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా మళ్ళీ చూపించారు, ఒక ఇతనికి హీరో గడ్డం వచ్చింది, వాళ్ళు పెద్ద అప్పు కూడా నీలాంబరిని లైన్ వేసుకోవడం. గోపాలరావుకి ఇద్దరు కూడా వేస్ట్గానే దొరికారని చెప్పి వీళ్ళ అంకుల్ అని చెప్పి పిలిచేటువంటి వీళ్ళ ఫ్రెండ్ అనడము. అన్న తర్వాత అంటే అతను గోపాలరావు గురించి బాధపడట్లేదు నేను, ఈ కృష్ణకాంత్ అంకుల్ గురించి బాధపడుతున్నా, ఇద్దరు వేస్ట్ గాల అల్లుడికి వస్తున్నారని చెప్పి హీరో గురించిను అని చెప్పు హీరో తమ్ముడు గురించి అనడం. ఇది సాయి మాట్లాడు యూత్ కాబట్టి ఆ యూత్కి ఏది కావాలనేది బూతులతో సహా చాలా చక్కగా అందించేటువంటి ప్రయత్నం చేశాడు. అట్లా అని బూతులు అంటే ఫుల్ బూతులు కూడా లేవు సినిమాలో. ఎక్కడ కూడా హీరోయిన్ ఎక్స్పోజింగ్ కనీసం బొడ్డు కాలి పాదం కూడా చూపించలేదు, ఇక్కడ జాగ్రత్తగా చూపించాడు హీరోయిన్ని. సో ఎక్కడ కనీసం వక్షోజాలు కదలడం కూడా చూపించలేదు, ఎక్కడ డ్రెస్సులో కదలడం కూడా చూపించలేదు. అంత నీట్గా తీసినటువంటి ఈ సినిమాలో అక్కడక్కడ కొంచెం అడల్ట్ కామెడీ, మగవాళ్ళ మీద ఉన్నటువంటి ఓ డైలాగ్ కామెడీలో తిల్లికి సంబంధించినటువంటి పదాలు కొన్ని పెట్టారు. సో అదే తగులుతుంది ఇది పట్టుకో అలాంటి కొన్ని పదాలు పెట్టారు. సో ఇంకో దగ్గర కూడా ముడ్డ గుడుచుకోడు అన్న టైప్లో ఒకటి మాట వచ్చింది, మో అని చెప్పేసి ఆపేస్తారు అక్కడ, మనకు అందరు కళ్ళు నవ్వే థియేటర్లో అంతా. అయితే ఇదంతా ఫీమేల్ యూత్ కూడా ఈ యొక్క డైలాగ్ బూత్ కామెడీకి కూడా బాగా స్పందించడం గమనించాను థియేటర్లో. సో మొత్తానికి ఏంటంటే లిటిల్ హార్ట్ సినిమా జనాల్ని ఆకట్టుకుంది. తమాషా ఏంటంటే ఈ సినిమా టైటిల్ తోటి గతంలో లిటిల్ హార్ట్స్ అని ఒక సినిమా వచ్చింది, అటర్ ఫ్లాప్ అయింది, దానికి చక్రి మ్యూజిక్ డైరెక్టర్. మళ్ళీ ఇన్ని రోజులకు ఈ లిటిల్ హార్ట్స్ పేరుతో వచ్చి సూపర్ హిట్ కావడం ఆశ్చర్యం. అందుకే జనాలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ టైటిల్స్ గురించి చెప్తే అరుంధతి అనే సినిమా ఒకప్పుడు వచ్చి అటర్ ఫ్లాప్ అయింది, మళ్ళీ అదే అరుంధతి సినిమా అనుష్క చేసినప్పుడు సూపర్ హిట్ అయింది. అంతకుముందు అరుంధతి ఇంకో పిక్చర్ వచ్చింది, అది వచ్చినట్టు పోయినట్టు కూడా ఎవరు తెలియదు. అట్లాగే అమ్మ సినిమా సురేష్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన అమ్మ సినిమా వచ్చినట్టే వెళ్ళిపోయింది సుహాసినిది. ఆ తర్వాత అదే అమ్మ కదిలించే సినిమా నేను చేస్తున్నా ఇప్పుడు రిలీజ్కుంది సినిమా, అది కూడా ఈ సెంటిమెంట్తో సూపర్ హిట్ అవుతుందని ఒక నమ్మకం. ఇంకోటి ఏంటంటే ఇది టైటిల్స్ బాగుంటే, ఆ టైటిల్ క్లారిఫికేషన్ ఉంటే సినిమా ఎక్కడికో వెళ్తుందని. కలలు కనుక చిల్లే సినిమా ఎప్పుడైతే కౌశల్యాంటిగా మారిందో అది ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలుసు. పెట్టుబడికి 20 ఇంతలు 30 ఇంతలు లాభాన్ని తీసుకొచ్చిన సినిమా నా సినిమా కౌశల్యాంటి. సో అట్లా టైటిల్ ఇప్పుడు మద్రాసి సినిమా ఇదే వారం రిలీజ్ అయిన మద్రాసి సినిమాకి టైటిల్కి ఏ సంబంధం లేదు, కానీ పూర్తి టైటిల్ క్లారిఫికేషన్ ఉన్నటువంటి ఈ మన ఘాటీ సినిమా కావచ్చు, తర్వాత మద్రాసి అంటే భారీ సినిమాల మధ్యన ఒక చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ కావడం అనేది ఆశ్చర్యం, విధి వైచిత్రి. కంటెంట్ బాగుంటే సినిమాలు ఏవైనా ఆడతాయి అని చెప్పేసి కంజూరింగ్ లాస్ట్ రైట్స్ సినిమా ముందు, ఆ తర్వాత ద బెంగాల్ ఫైల్స్ అనే హిందీ సినిమా, ఈ రెండు సినిమాల ముందు, ఒక ఇంగ్లీష్ ఒక హిందీ. బెంగాల్ ఫైల్స్ ఏమో కాశ్మీర్ ఫైల్స్ తీసినటువంటి వాళ్ళ ద బెంగాల్ ఫైల్స్ హిందీ సినిమా ముందు, ద కంజూరింగ్ లాస్ట్ రైట్స్ సినిమా ఇంగ్లీష్ సినిమా ముందు, ఈ మళ్ళీ మద్రాసి మరియు ఈ ఘాటి లాంటి పెద్ద సినిమాల నడుమ కొత్తలోక ఇంకా ఆడుతుండగా, ఎవ్వని ఇంకా విజృంభిస్తుండగా ఈ సినిమాల మధ్య వచ్చినటువంటి ఈ చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ ఇలా హౌస్ఫుల్తో పోయిందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఇవాళ బుక్ మై షోలో బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే కొంచెం లేట్ ఎక్కడైపోతే టికెట్లు అయిపోతాయి అన్న భయం. బాగీ 4 లాంటి సినిమాల మధ్యన నిలదొక్కొని ఇది తన విజృంభణ సాగిస్తుందంటే లిటిల్ హార్ట్స్ సినిమా స్క్రిప్ట్ మీద, డైలాగుల మీద ఆ యూత్కి ఎంత బాగా ఎక్కిందనేది అర్థం చేసుకోవాలి. కథగా ఏం లేదు, ఎంసెట్ ఫెయిల్ అయినటువంటి రాజీవ్ కనకాల కొడుకు, అనితా చౌదరి కొడుకు అయినటువంటి హీరో ఒక తనకన్నా వయసులో పెద్ద అయినటువంటి అమ్మాయిని, ఆమె బైపీసీ ఈయన ఎంపీసీ, లాస్ట్కు మాస్ కమ్యూనికేషన్ తీసుకుంటా జర్నలిజం అని తన ఇష్టమైన దాని మీద చేద్దానికి వచ్చిన కథ చెప్తాడు. ఆ ఇష్టమైనప్పుడు 4 గంటలకు ఒక అంకుల్ తీసుకురావాలనుకో బోర్ ఫీల్ అవుతాం. ఒక అమ్మాయి అయితే రాత్రంతా నిద్రపోము, కానీ తల్లికి చెప్పేటువంటి సన్నివేశం చాలా బాగుంటుంది. మళ్ళీ ఆమె భర్తకు కన్వే చేసే సన్నివేశం బాగుంటుంది. అతను బెల్ట్ తీసుకొని కొడుకుని కొడదామనే సన్నివేశం బాగుంటుంది. అట్లాగే ఫోన్ మీద కూతురు ఫోన్ని పక్కకు పెట్టినప్పుడు ఇవి బ్లాక్ పెట్టి ఆ తర్వాత పాట అతను లవ్ సాంగ్ పంపించినప్పుడు ఇది పార్ట్నర్ అని చెప్పి తమ్ముడు పడి నవ్వడం, ఆ సాహిత్యం చూసినప్పుడు ఇది పార్ట్నర్ అని చెప్పి హీరోయిన్ అనడం, ఆ పాట కానీ పాటల్ని కూడా పెట్టి ఫస్ట్ టైం ఇట్లా సాహిత్యంలో కూడా పాట మీద కూడా ప్రయోగం చేస్తారు. అంటే సినిమా అని లైటర్ వీన్లో ప్రేక్షకులకు ఏ రకంగా ఎంటర్టైన్ చేయొచ్చు అనే దాని మీదనే యూత్ వాళ్ళు ఎంత యూత్ టీమ్ తోటి ఇంత ఆసక్తిదాయకంగా ఈటీవీ లాంటి సంస్థ, ఈటీవీ లాంటి ఒక రామోజీ వాళ్ళ సంస్థ చేసినటువంటి ఈ సినిమా అంటే న్యూ కమర్స్ని ఎంకరేజ్ చేసే స్టైల్లో ఈ రకంగా ఎంకరేజ్ చేయడం బాగుంది. వీళ్ళ 90s మిడిల్ క్లాస్ మెలోడీ బయోపిక్
ఆ సినిమా పెద్దగా ప్రూవ్ చేయలేకపోయినా ఈ సినిమా ఒక్కసారిగా జనాల్ని హత్తుకోవడము విచిత్రం అనిపిస్తుంది మనకి. సాయి మార్తాండ్ ఈ రకంగా సక్సెస్ అయ్యాడు, అభినందనీయుడు. అట్లాగే మౌలి తనుజ్ ఒక్కసారిగా క్రేజీ నటుడికి వచ్చేసాడు. ఇప్పుడు శివాని నాగారం కూడా ఒక మంచి పేరు వచ్చింది. రాజీవ్ కనకాలకి మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ క్యారెక్టర్ అని చెప్పాలి, చాలా బాగా చేశాడు కూడా. నాకు ఒకప్పుడు మిత్రుడు మన అవార్డు కూడా బల్యం విశిష్ట పురస్కారం అందుకున్నాడు. ఆయనకి స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి విలన్గా నేను అవార్డు ఇవ్వడం జరిగింది. అప్పుడు బల్యం విశిష్ట పురస్కారాన్ని త్యాగరాయ గాన్సభలో వచ్చి తీసుకున్నాడు ఆయన, శ్రీ త్యాగరాయ గాన్సభలో చిక్కడపల్లిలో. అది మన పురస్కారం ఇంకా ఆయన ఇంట్లో ఉంది. సో అట్లాంటి రాజీవ్ కనకాలకు ఒక మంచి క్యారెక్టర్. అట్లాగే రచయిత కమ్ నటుడైనటువంటి కాంచీకి తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత అనితా చౌదరి ఒక మంచి పాత్ర పడింది. సత్యకృష్ణన్ కూడా గ్యాప్ తర్వాత మంచి పాత్ర పడింది. నిఖిల్ అబ్బూరి చిన్నప్పుడు ఎప్పుడు ఆకట్టుకున్న ఇతను ఈ సినిమా ద్వారా మంచిగా ఆకట్టుకున్నాడు. అట్లాగే సూర్య బాలాజీ కెమెరా కానీ, తర్వాత శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ కానీ, సినిజీ తెరమిల్లి మ్యూజిక్ కానీ, అతని పాటలు ముఖ్యంగా లిరిక్స్ అయితే చాలా చాలా గమ్మత్తుగా అనిపించాయి. సాయి మార్తాండ్కి అభినందనలు. మంచి సినిమాని గమ్మత్తుగా చేశారు. కొంచెం అడల్ట్ కొన్ని పదాలు ఉన్నాయి, ఇందాక చెప్పిన మొడ్డ, తర్వాత సుల్లి ఇలాంటివి, అది బండి ఎక్కినావు నా బండి మీద నీకు తగులుతుంది నాకు తగులుతుంది ఇట్లాంటివి కొన్ని పక్కన పెడితే, అవి పంటి కింద రాళ్ళ కింద పక్కన పెడితే, అవి ఉన్నా కూడా యూఏ 13+ రావడం ఇంకొక ఆశ్చర్యం. 16+ రావాలి నిజాలు లెక్కకైతే. కానీ అవి పెద్దగా ఆడవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, వింటున్నారు. పెద్ద ఏమి ఇక్కడ ఇబ్బందిగా ఫీల్ అయ్యేట్టు కనిపించలేదు, పడి నవ్వినట్టే కనిపించింది అంతా కూడా. సో మల్టీప్లెక్స్ల పరిస్థితి ఇది. మరి ఇంకా మిగతా కింద పరిస్థితి ఎలా ఉందో తెలియదు. మొత్తానికైతే ఇక్కడ తెలంగాణ మాండలికంతో ఆకట్టుకున్నటువంటి ఈ లిటిల్ హార్ట్స్ సినిమాకి ఇవాళ ఇంత ప్రేక్షకాదరణ దొరికిందంటే, ఇవాళ నేను డిఎస్ఎల్ మాల్లో స్క్రీన్ 3లో ఈ సినిమాని చూడడం జరిగింది. స్క్రీన్ 3లో డిఎస్ఎల్ మాల్లో 4:40 అంటే 4:30 షో 4:40కి పడింది సినిమా. అద్భుతమైన రెస్పాన్స్తో 2 గంటల 7 నిమిషాలు ఫుల్ నవ్వుకున్నారు. ఆ లాటర్ అని చెప్పి ఏదైతే పబ్లిసిటీలు ఇచ్చారో నిజమైన లాటర్ కనబడింది. అంత హ్యాపీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఈ మధ్యకాలంలో ఇప్పుడు వచ్చిన సినిమాలు అన్నిటి వెనకకేసేసి మద్రాసి, ఆ తర్వాత ఘాటి లాంటి పెద్ద పెద్ద సినిమాల్ని తోసి రాజాలని పక్కన పడేసి, ఆ రెండో ఐతో ఎండ్ అవుతాయి. ఇలా మద్రాసి ఐని పక్కకు జరిపేసి లిటిల్ హార్ట్స్ అనే ఒక ఈ సినిమా, ఒకప్పుడు వచ్చిన ఫ్లాప్ టైటిల్తో వచ్చిన ఈ ఇంగ్లీష్ టైటిల్తో వచ్చిన ఈ లిటిల్ హార్ట్స్ ఇంగ్లీష్, మళ్ళీ ఇందాక చెప్పిన మోనోగ్రామ్తో సహా ఇంగ్లీష్లోనే తెలుగులో రాయట్లేదు. లిటిల్ హార్ట్స్ అనేటువంటి దీన్ని సక్సెస్ బాటలో పట్టడము, ఒక చిన్న సినిమాలను ఆదరించేటువంటి ప్రేక్షకుల అభిరుచిని మెచ్చుకుంటూ, ఇది ఒక హర్షణీయమైనటువంటి వాతావరణం. ఇది నిజంగా చిన్న సినిమాలు సక్సెస్ అయినప్పుడు ఎప్పుడు ఆనందపడతాను నేను కూడా చిన్న నిర్మాతగా. సో వాళ్ళకి అభినందనలు, టీం ముఖ్యంగా ఈటీవీని వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఆదిత్య హాసన్ వాళ్ళకిను, ఈ మంచి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాని తయారు చేసిన సాయి మార్తాండ్కి, నటించిన నటీనటులందరూ కూడా సహజంగా నటించారు కాబట్టి, ఆ ఫ్రెండ్స్ రోల్స్ చేసిన వాళ్ళు, అంకుల్ పాత్రలు చేసిన అబ్బాయి కానీ, ఆ తర్వాత రాజీవ్ కనకాల ముఖ్యంగా మంచి మెమరబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రాజీవ్ కనకాల కానీ, అనితా చౌదరి, వీళ్ళందరూ కూడా, ముఖ్యంగా కాంచి, ఆ తర్వాత సత్యకృష్ణన్, అందరికీ పేరు పేరున మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ మ్యూజిక్ బాగుంది. ఆ పాటలు పిచ్చి పిచ్చి పాటలు అయినా కూడా గమ్మత్తుగా ఉన్నాయి. ఆ పాటలు ఎంత గమ్మత్తుగా ఉంటే అంత గమ్మట. తిన్నావా భోంచేసావా అంటే ఇది పాడినారా అని చెప్పి అనడం, ఆ తమ్ముడు కింద పడి నవ్వడం, ఆ తమ్ముడు చిన్నప్పుడు లైన్ కొట్టడం, పెద్దగైన తర్వాత నీళ్ళు వాటరా అని చెప్పేసి లైన్ కొట్టడం బాగుంది. ఇది ఈ సినిమాకి నేను ఇస్తున్నట్టు రేటింగ్ 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. గణేష్ నిమజ్జనం చక్కగా జరిగినటువంటి నేపథ్యంలో అందరూ హ్యాపీగా ఉంటూ, ఇవాళ ఒక పొద్దు ఏదైతే ఇవాళ చంద్రగ్రహణం ఉంది, చంద్రగ్రహణం టైము 8:56 నుంచి రాత్రి దాకా సాగుతున్నటువంటి చంద్రగ్రహణంకు ముందు ఈ రివ్యూ చేయడం జరిగింది చంద్రగ్రహణం సమయంలో. ఏమైనప్పటికీ ఈ యొక్క సినిమా అంటే చిన్న సినిమాలకు మరోసారి ఊతం ఇచ్చింది. కంటెంట్ ఉన్న సినిమాలను ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పి మరోసారి నిరూపించినటువంటి సినిమా టీంకి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ, సాయి మార్తాండ్కి మంచి భవిష్యత్తు ఉందని ఆశీర్వదిస్తూ, ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.